హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి కదండి. మనం శారీస్ తీసుకున్నా, డ్రెస్సెస్ తీసుకున్నా ఇలాంటివి అయితే వస్తాయి కదండి. వీటికి జిప్ ఉండడం వల్ల వీటిని అయితే మనం చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి, చూపించబోతున్నానండి. మన దగ్గర ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి ఉంటాయి కదండి. అవన్నీ ఎక్కడంటే అక్కడ వేస్తామండి. మనకు అవసరానికి ఏమైనా బ్లౌజ్ కావాలి కలర్ది అని అనుకున్నప్పుడు మనం వెతుక్కోవాల్సి వస్తుందండి. అలా వెతుక్కోకుండా ఉండాలంటే మనం బ్లౌజ్ పీసెస్ అన్నీ ఒకటే చోట పెట్టుకున్నాం అనుకోండి, మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా అయితే తీసుకునేదానికి ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మన దగ్గర 2 బ్యాగ్స్ అలా ఉన్నాయనుకోండి, ఎక్కువ బ్లౌజులు ఉంటే మనం ఒక 2 బ్యాగ్స్ ఇలా ఉన్నాయనుకోండి, వీటిలో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కలర్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఏ కలర్ ఉంది ఏంటి అనేది కూడా అర్థమైపోతుందండి. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఈజీగా తీసుకోవచ్చండి. చాలా బాగా అయితే వీటిని అయితే యూస్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. షాంపూ అనేది మనం స్టవ్ క్లీనింగ్కి దేనికో దానికి యూస్ చేస్తాం కదండి. మనము ఫ్లోర్ క్లీన్ చేసుకునే దానికి కొంచెం షాంపూ అనేది యూస్ చేస్తామండి. అలాంటప్పుడు కొంచెమే వేసుకుంటామండి, ఎక్కువ అయితే వేసుకోం కదండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇలానే పెట్టేసామనుకోండి, షాంపూ అనేది కింద పడిపోతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే, మనం పెట్టినట్టు ఉండాలి అని అంటే ఒక క్లిప్ సహాయంతో అయితే మనం నీట్గా అయితే అరేంజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్లిప్ అనేది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, షాంపూ అనేది కింద పడకుండా మనకు నీట్గా అయితే ఒక చోట అయితే పెట్టుకోవచ్చండి. మనం మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూస్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి విజిటింగ్ కార్డ్స్ అనేవి ఉంటాయి కదండి. ఇవి ఏం యూజ్ అవుతాయని అనుకుంటామండి. దీన్ని అయితే క్లీనింగ్ పర్పస్కి చాలా యూజ్ చేయొచ్చండి. సన్నగా మనం క్లీన్ చేయలేని ప్లేసెస్ ఉంటాయి కదండి. అలాంటి వాటికి మనం బ్రష్ పెట్టినా క్లీన్ చేయలేము, ఏం పెట్టినా కూడా క్లీన్ చేయలేమండి. అది అంత సన్నగా ఉంటాయండి. దాంట్లో వచ్చేసరికి రిమోట్ చూస్తున్నారు కదండి, మనకి సైడ్స్ చాలా సన్నగా ఉంటుందండి. అది ఎలా పెట్టి క్లీన్ చేసినా, మరి క్లాత్తో క్లీన్ చేసినా, మరి బ్రష్తో క్లీన్ చేసినా దాంట్లో ఉండే డస్ట్ అనేది అయితే పోదండి. ఈ విధంగా చిన్న పార్ట్స్లో మనం డస్ట్ అనేది క్లీన్ చేయడానికి ఈ విజిటింగ్ కార్డ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, రిమోట్కి సైడ్స్ ఉంటుంది కదండి, ఆ సైడ్స్లో అయితే డస్ట్ అనేది ఉంటుందండి. పిల్లలు అనేది యూజ్ చేసే పిల్లలైతే ఊరికి చేతులు పెట్టేస్తారండి. వాళ్ళు తింటుంటారు, వాళ్ళకి తెలియదు కదండి, తింటున్నప్పుడు అలానే చేతులు పెట్టేస్తారు. ఆ మధ్యలోకి అయితే డస్ట్ అనేది పోతుంది కదండి. ఏమైనా తిన్నా బిస్కెట్లు అలాంటివి ఉంటాయి కదండి, అవి లోపలికి పోయినప్పుడు డస్ట్ అనేది ఏర్పడుతుందండి. చూడండి, నేనైతే విజిటింగ్ కార్డ్తో క్లీన్ చేసినప్పుడు ఎంత డస్ట్ వచ్చిందో అది మనకు కనపడదండి. కనపడిన డస్ట్ మనం క్లీన్ చేయడానికి చిన్న ప్లేసెస్లో మనం క్లీన్ చేసుకునే దానికైతే ఈ విజిటింగ్ కార్డ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ఈ విధంగా సరే చిన్న ప్లేసెస్లో ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకుంటే ఈ విధంగా విజిటింగ్ కార్డ్తో అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు రికమెండేషన్స్కి వెళ్తుందండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తారు అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనకి డోర్స్ అనేవి ఉంటాయి కదండి, డోర్స్ దగ్గర చూస్తున్నారు కదండి, మనకి డిజైన్స్ అనేవి ఉంటాయి. ఆ డిజైన్స్ అనేవి వాటిలో క్లీన్ చేయాలి అని అంటే మనకి చూస్తున్నారు కదండి, చూసేదానికైతే బాగుంది అన్నట్లే ఉంది, కానీ ఎంత డస్ట్ కనిపిస్తుందో చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం 10 డేస్కి ఒక్కసారి ఒక బ్రష్ అనేది తీసుకొని మనం క్లీన్ చేసామనుకోండి, మంత్కి ఒక్కసారి చేసామనుకోండి ఎక్కువ టైం పడుతుంది. అదే మనం 10 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి, మనకి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ డస్ట్ తోటే మనం తక్కువ టైంలో అయితే ఈజీగా టైంని అయితే సేవ్ చేసుకునేదానికి ఉంటుందండి. ఈ ప్లేసెస్లో అయితే మనకు కనిపించదండి, కానీ చాలా డస్ట్ అయితే ఉంటుందండి. ఒక్కసారి అలా పాత బ్రష్ ఉంటుంది కదండి, మనం యూస్ చేయని ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ ఓల్డ్ బ్రష్ అనేది ఒక్కటి తీసుకొని మీరు నీట్గా ఈ విధంగా క్లీన్ చేశారనుకోండి, లోపలంతా చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం అనుకోండి, డైలీ డే బై డే అయినా మార్నింగ్ లేస్తేనే ఒక్కసారి అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి డస్ట్ అనేది లేకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా క్లీన్ చేయాలన్నా కూడా కొంచెం ఎక్కువ రోజులైనా సరేనండి, మనకి ఎక్కువ డస్ట్ అనేది కనపడదండి. ఏ రోజుకి ఆ రోజు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఫ్రీ టైం ఉన్నా కూడా జస్ట్ ఒక బ్రష్ తీసుకొని ఎలా అనేసామనుకోండి, మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. ఒక్కసారి మనం ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు దానికి ముందు అంతా ఇళ్ళంతా క్లీన్ చేసుకునే దానికి స్టార్ట్ చేస్తాం కదండి, ఆ టైంలోనే క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి, నెలకు ఒకసారి మనకి డస్ట్ అనేది
ఎక్కువగా పడుతుంది కాబట్టి చాలా ఎక్కువ టైం అయితే పడుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటి కబోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి, కబోర్డ్స్కి ఇలా ఉంటాయి కదండి, మనం లాగేదానికి ఇలాంటి హ్యాండిల్స్ అనేవి ఉంటాయి కదండి. వీటిని అయితే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం అనుకోండి, మనకి డస్ట్ అనేది పడకుండా ఉంటుందండి. అందులో మనం రోడ్డు దగ్గర ఉన్నాము అని అంటే వెహికల్స్ వస్తుంటాయి, ఆ డస్ట్ అనేది ఊరికే పడుతుందండి, ఎంతో డస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి మనం నిమ్మకాయ అనేది పిండేస్తాం కదండి, నిమ్మకాయ తొక్క ఉంటుంది కదండి, నిమ్మకాయ పిండేసిన తర్వాత దాన్ని ఒక్కసారి మనం ఇలాంటి హ్యాండిల్స్ ఉంటాయి కదండి, ఆ హ్యాండిల్స్కి అనేది టోటల్గా మనం అప్లై చేసుకొని టిష్యూ ఉంటుంది కదండి, ఆ టిష్యూకి అనేది క్లీన్ చేస్తే చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ ఉందో. మనం చూసేదానికి స్టీల్వే కాబట్టి మన దగ్గర మనం ఏమనుకుంటామంటే ఏం డస్ట్ ఉంటుందిలే అని అనుకుంటామండి. మనం క్లీన్ చేసినప్పుడు ఆ డస్ట్ అనేది బయటకు వస్తుందండి. ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే మన ఇంట్లో పడేస్తాము అనుకున్న నిమ్మ తొక్కలతో అయితే మనమైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇంతే కదండి, డోర్ హ్యాండిల్స్ ఉంటాయి కదండి, ఆ డోర్ హ్యాండిల్స్ని కూడా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. పచ్చిమిర్చి ఉంటుంది కదండి, ఈ పచ్చిమిర్చి అనేది మనం ఎక్కువగా తరగాలి అని అనుకున్నప్పుడు మనకైతే చేతులు అనేవి మంటలు పెడతాయండి. ఆ ఇత్తనాలు అనేవి బయటకు వచ్చాయనుకోండి, కొంతమందికి అయితే వేళ్ళ మధ్యలో పడేసి వేళ్ళు అనేవి ఎర్రగా అయిపోతాయండి. చాలా అంటే చాలా మంట తీస్తుందండి. నేనైతే అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తానండి. నాకు పచ్చిమిర్చి తరిగితే చాలండి, వేళ్ళ మధ్యలోకి పోయి చాలా రెడ్గా అయిపోయి చాలా మంటగా ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ అనేది హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చిమిర్చి అనేది తరిగామనుకోండి, మనకి ఆ ఘాట్ అనేది లేకుండా ఉంటుందండి. పచ్చిమిర్చి తరిగిన ఘాట్ అనేది లేకుండా మనకైతే చేతులు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి, మనకు మంట అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం పచ్చిమిర్చి తరిగితే మంట వస్తుంది అని అనుకునే వాళ్ళైతే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటి బిర్యానీ బాక్స్లు అనేవి ఉంటాయి కదండి, ఏం అవసరం ఉంటుందిలే అని అనుకుంటామండి, కానీ వీటిని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది నేను చూపించబోతున్నానండి. ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి. మనం జనరల్గా ఆయిల్ అనేది కబోర్డ్స్లో అలా పెడతాం కదండి, డైరెక్ట్గా అలా పెట్టేసామనుకోండి, మన దగ్గర షోకేస్ ఉన్నా కబోర్డ్స్ ఉన్నా అలా పెడతాం కదండి. మనం ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత అలానే పెట్టేసామనుకోండి, కింద కారుతుందండి. అలా కారినప్పుడు మళ్ళీ మనం క్లాత్ పెట్టుకొని ఆ ఆయిల్ని తుడుచుకోవడము అది మనకి పెద్ద ప్రాసెస్ అవుతుంది కదండి. అలా లేకుండా ఒక టిష్యూ అనేది వేసుకున్నాం అనుకోండి, మనం ఆయిల్ అనేది యూస్ చేశాక ఆ టిష్యూలోనే పెడతాం కాబట్టి ఆ ఆయిల్ అంతా కారణం మనకు టిష్యూలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా కారింది అనుకున్నప్పుడు టిష్యూ అయితే పడేసి మళ్ళీ ఇంకొకటి వేసుకుంటాం కాబట్టి మళ్ళీ మనం క్లీన్ చేయడము, ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ ఆ క్లాత్ని పిండేయడము పని అవుతుందండి. అలా లేకుండా మనమైతే పనిని అనేది తగ్గించుకునే దానికే చూసుకోవాలి కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మళ్ళీ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్స్ అయినా పిల్లలకి లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, లంచ్ బ్యాగ్స్ అయినా ఏవైనా అండి మనం జిప్ అనేది వేస్తుంటామండి. మనకి జిప్ అనేది ఒక చోట స్ట్రక్ అయినట్టు మనం ఎంత ఓపెన్ చేసినా రాకుండా ఉంటే మనం వస్తుందిలే అన్నట్లు గట్టిగా పట్టేస్తామండి. అలా గట్టిగా పట్టినప్పుడు మనకైతే జిప్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలా లేకుండా మనకి స్ట్రక్ అవుతుంది అని అనుకున్నప్పుడే మనం వెంటనే ఈ విధంగా క్యాండిల్ అనేది ఉంటుంది కదండి, మన ఇంట్లో క్యాండిల్ అనేది మనం జిప్పుకి అయితే నీట్గా అప్లై చేసామనుకోండి, మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనమైతే జిప్పుకి అనేది అప్లై చేయాలండి. ఈ విధంగా మనం క్యాండిల్ అనేది అప్లై చేసినప్పుడు మనకు స్మూత్నెస్ అనేది వస్తుందండి. జిప్ అనేది ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా మీకు స్మూత్గా అయితే క్లోజ్ చేయడము ఓపెన్ చేయడం అయితే జరుగుతుందండి. అలాంటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మనకి జిప్ ఫెయిల్ అయ్యే ప్రాబ్లం ఉండదు, ఇలా స్ట్రక్ అయ్యే ప్రాబ్లం లేకుండా మనం ఒక్కసారి ఈ విధంగా మన దగ్గర కొవ్వొత్తున్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా మనం రఫ్ చేసామనుకోండి జిప్పు మీద, మనం స్మూత్గా అయితే హ్యాండిల్ చేయొచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ టిప్ వచ్చేసరికి చాలా మంచి టిప్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరేనండి, ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన దగ్గర ఇలాంటి టేప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి, ఈ టేప్ని అయితే మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ టేప్లో వచ్చేసరికి మనం మొబైల్ అనేది పెట్టుకున్నామనుకోండి, మనము కిచెన్లో ఏమైనా వర్క్ చేసుకుంటున్నా మొబైల్ ఎప్పుడైనా సరే అండి స్టవ్ పక్కన అయితే అస్సలు పెట్టద్దండి. మీరు కొంచెం దూరంగా పెట్టుకొని చూసుకునే దానికైతే ఇదే చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టవ్ దగ్గర ఎప్పుడు మొబైల్ని అస్సలు పెట్టకూడదండి. మనం కొంచెం దూరంగా పెట్టుకొని చూసుకునే దానికైతే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి. మనం ఎక్కడైనా ఒక గిన్నె అనేది బోర్లిచ్చి పెట్టుకున్నా అది కింద పడిపోతూ ఉంటుందండి. అలా లేకుండా మనం దూరంగా చూసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మనం పిల్లలకి మొబైల్ అనేది ఇస్తాం కదండి, మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా వినండి, అలా దగ్గరికి పెట్టేసుకుంటారు. అలా లేకుండా వాళ్ళకి పెట్టేసి ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నా సరే అండి మనం దూరంగా పెట్టామనుకోండి
వాళ్ళు దూరంగా చూస్తారు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. అందుకోసమేనండి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఒక ఇలాంటి బ్యాగ్స్ని అయితే మనం జనరల్గా అయితే కూరగాయలు అనేవి తెచ్చుకునేదానికైతే యూజ్ చేస్తామండి. మనం హ్యాండ్ బ్యాగ్స్ అలాంటి చిన్న చిన్న బ్యాగ్స్ అయితే యూజ్ చేయలేం కదండి. ఇలాంటి పెద్ద బ్యాగ్స్లో అయినా మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేవి తెచ్చుకుంటాం కదండి. అలా తెచ్చుకున్నప్పుడు దీంట్లో జిప్ అనేది ఏమి ఉండదు కాబట్టి మనం మనీ పెట్టుకోవాలన్నా మొబైల్ పెట్టుకోవాలన్నా మనకు కష్టం అయిపోతుంది కదండి. అలాంటప్పుడు మనం ఈ విధంగా ఒక చిన్న పర్స్ అనేది ఒక సైడు, ఇంకొక సైడ్ పెద్ద పర్స్ అనేది మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఒక దాంట్లో వచ్చేసరికి మనం మనీ పెట్టుకోవచ్చు, ఇంకొక దాంట్లో మొబైల్ అయితే పెట్టుకోవచ్చు అండి. మనం ఒకటే పర్స్ పెట్టామనుకోండి, మనం మొబైల్ అట్లా తీసినప్పుడు మనకి అమౌంట్ అనేది కింద పడే ఛాన్స్ ఉంటుంది కదండి. అలా లేకుండా మనం సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనం టక్కున అమౌంట్ తీసేయచ్చు, మొబైల్ కావాలంటే మొబైల్ తీసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా పిన్నీస్ అనేది మనం ఈ విధంగా పెట్టేసుకొని మనం క్యారీ చేసుకున్నాం అనుకోండి, వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు మనకి అమౌంట్కి మనం చేతిలో పట్టుకున్న కింద పడిపోతుందేమో అన్న ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి. ఈ విధంగా మనం పెట్టుకున్నామనుకో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఒక సైడ్ మనం చిన్న పర్స్ పెట్టుకుంటాం, ఇంకో సైడ్ పెద్ద పర్స్ పెట్టుకుంటాం కాబట్టి మనం ఎట్ ఏ టైం మొబైల్ని మనము అమౌంట్ని అయితే క్యారీ చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.